పెద్ది 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 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఎక్కడ చూసినా సరే పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతున్న సందర్భం అయితే కనబడుతుంది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం థియేటర్ దగ్గర మనం ఇక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అభిమానులందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. 2026 జనవరి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఒక హిట్ పడిన సందర్భంలో ఇండస్ట్రీ కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనం చూసాం. అలాగే ఈ కొన్ని రోజుల ముందు ఐపీఎల్ రావడంతో థియేటర్లు కూడా జనం రాని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రావడంతో ఒక పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్నటువంటి సందడి అయితే నెలకొని ఉంది. ఇది ఒక తెలుగు ఇండస్ట్రీకి మంచి ఊపు ఇచ్చిందని చెప్పి మనకు ఏ అనుమానం అయితే లేదు. ప్రస్తుతం మనం అమలాపురం థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక రియాక్షన్ ఏంటనేది మనం అడిగి తెలుసుకుందాం రండి. అండి ఎలా ఉందా సినిమా? చాలా బాగుంది. మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉందా సినిమా? ఏం నచ్చిందండి? సెంటిమెంట్ అంత అంత బాగుందండి. యాక్షన్ ఫైట్లు చాలా బాగుందండి. సూపర్ అండి. ఎలా ఉందా సినిమా? అన్ని బాగుంది. స్టోరీ బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. హిట్ సూపర్ హిట్. సినిమా సూపర్ హిట్. రామ్ చరణ్ గారు చాలా బాగున్నారు. ఓకే చెప్పండి. బాగుందన్న సినిమా, చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమా? అది పెద్ద నచ్చాడు. సూపర్ సూపర్ ఉన్న సినిమా. అసలు మనకి లాస్ట్లో సీను ఎమోషన్ ఎక్కువగా ఉందంటున్నారు. ఇంకోటి ఏంటంటే మన దేశంలో కొద్దిగా మధ్య తరగతి వాళ్ళు తెలియని వాళ్ళు ఈ సినిమా చూసి ఇంకా ఇన్స్పిరేషన్ అవుతారు అన్న. దట్ ఈస్ ద ఫార్మాలిటీ. ఏంటంటే ఓ రన్నింగ్, ఓ కుస్తీ, మన వాడు అసలు సంపేషన్ అన్న ఏడిపోయి లాస్ట్ 30 minutes ప్రతి ఒక్క కళలో రామ్ చరణ్ రంగస్థలం తర్వాత హిట్ కొట్టినట్టేనా? బరాబర్ రంగస్థలం తర్వాత హైలైట్. ఎలా ఉందని సినిమాలో? అల్టిమేట్ మూవీ. ఏం వచ్చింది సినిమాలో? మెయిన్ స్పోర్ట్స్ నుంచి అంటే రామ్ చరణ్ హిట్ కొట్టినట్టేనా? సూపర్ హిట్. మీ ఎక్స్ప్రెషన్ తగ్గట్టుగా ఉందని సినిమా? అవునవును. మేబీ లోకల్ టాలెంట్ ని పైకి తీసుకెళ్ళినట్టు వాళ్ళకి కావాల్సిన కోరిక తీర్చుకున్నారు కదా. ఎలా ఉందండి సినిమాలో? బాగుందండి, బాగుంది. ఏం నచ్చిందండి? సూపర్. సినిమాలో ఉంది ఎక్స్ట్రాడినరీ. ఏం నచ్చిందండి సినిమాలో? యూత్ కి మంచి మెసేజ్ ఇచ్చాడు. క్రీడా రంగానికి మంచి, రాబోయే తరానికి మంచి. రంగస్థలం తర్వాత రామ్ చరణ్ హిట్ కొట్టినట్టు అంటారా? సూపర్ బాగుంది. చాలా యాక్షన్ ఎమోషన్ అన్ని బాగున్నాయండి. అంతా బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? చాలా సినిమాలో ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది? రామ్ చరణ్ ఫైట్. రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చిందా? పాటలు ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. ఓవరాల్ గా హిట్ పడిందండి. ఊరి కోసం సమస్య ఎలా ఉంది, ఎలా పరిష్కరించాలి అనే విధానం బాగా నచ్చింది. మనిషిలో ఉన్న టాలెంట్ ఏంటి, నేను అక్కడే ఉండిపోకూడదు, ఎదరికెళ్ళాలి అనే విధానం నచ్చింది. డైరెక్టర్ బాగా తీసాడండి, చాలా బాగా తీసాడు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. పీక్స్ అసలు మామూలుగా కాదు. ఇప్పుడు కూడా అంత యాక్టింగ్ చూడలేదు. స్వయం కృషిలో చిరంజీవి గారు చిన్న క్యారెక్టర్ అని ఎంత కష్టపడి జీవించారో ఆ టైప్ లో క్యారెక్టర్ చాలా అభిమానులు ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉంది. అసలు చూడకలేదండి. అసలు ఇప్పుడు ఒక అభిమానే కాదు, ఏ అభిమానాన్ని చూడొచ్చు సినిమా. ఎమోషన్ ఎక్కువగా ఉందంటున్నారు. దీంట్లో యాక్షన్ రెండు ఉన్నాయి. అవునండి, చాలా బాగుంది. రామచరణ్ గారికి హిట్ పడినట్టేనండి. డెఫినెట్ చూడకలేదు 100%. ఎవరని చెప్తారన్నమాట. సినిమా అయితే సూపర్ అండి. ఇంటి పరంగా రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారు. కష్టపడ్డ ఎలా కూడా దీంట్లో ఒక సబ్జెక్ట్ ఒకటి ఉందండి. అంటే మన ఇండియా ఏజ్ లో స్పోర్ట్స్ కి చాలా దూరం అవుతారు పిల్లలు. దీన్ని దగ్గర చేసే విధానం కూడా సినిమాలో కనిపించింది మాకు. మా అమ్మాయి కలిసి నేషనల్ ఆడుతుంది, స్పోర్ట్స్ లో ఆడుతుందంటే సినిమా తీసుకొచ్చిన కారణం దానికి అదే. ఇటువంటి సినిమాలు పిల్లలు కూడా చూపించడం వల్ల స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది పిల్లలకి. ఖండించి కాడికి ఏడిపించే సినిమా. యాక్షన్ ఇంకా రామ్ చరణ్ గారి తర్వాత ఇంకా చేయలేరు అనిపించేలా ఉంది. జాన్వీ కపూర్, రామ్ చరణ్ ఫస్ట్ టైం కాంబినేషన్ ఎలా ఉంది? నాకు ఆవిడ హీరోయిన్ ఏం కనిపించలేదండి. అక్కడ అంతా రామ్ చరణ్ గారు కనిపించారు, డైరెక్టర్ గారు కనిపించారు. ఆయన కష్టం కనిపించింది, డైరెక్టర్ గారు కష్టం కనిపించింది, రామ్ చరణ్ గారు కష్టం కనిపించింది. డైరెక్షన్ ఎలా ఉందట? సూపర్ సార్, ఎక్సలెంట్ గా. ఫస్ట్ నుంచి ఎక్కడ బోరింగ్ అనేది లేదు సినిమా. పెద్ద సినిమా సూపర్ హిట్. వచ్చిన ప్రేక్షకుడు ప్రతి వాడు థియేటర్లో కదలకుండా తీశాడు. ఇంకో రెండో సమస్య ఉండదు. అలా ఇంకా రామ్ చరణ్ అలా కనిపించాడు, డైరెక్టర్ చిట్టుబాబు అలా కనిపిస్తూ ఉంటాడు. అంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ తీయడం జరిగింది. నెంబర్ 1 3 సాంగ్స్ కూడా సూపర్ హిట్ సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ సూపర్.
సమస్య లేదు. అంటే అభిమానులకి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉందంటారు. ఉంది, బ్రహ్మాండంగా ఉంది. థియేటర్లోంచి ఎవడో కదలడు ఇంకా. సినిమా స్క్రీన్ ప్లే పడ్డ తర్వాత ఇంటర్వ్యూలు కూడా అనవసరం. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో రంగస్థానం ఒక నటనకి పరిస్థితికి చెప్పుకుంటారు. ఈ సినిమా టైప్ వేరు, ఈ టైప్ వేరు. దాని దారి దీని దారి దీని. రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రావచ్చు. రానాకి అవకాశం ఎక్కువ ఉంది. యాక్టింగ్ పరంగా, పాటల పరంగా, స్టోరీ పరంగా చాలా బాగా తీశారు సినిమా. డైరెక్టర్ మన రామ్ చరణ్ గారు అండి యాక్టింగ్ చాలా బాగా. ఇంట్లో 3 రకాల స్పోర్ట్స్ చూపించడం జరిగింది. మీకు నచ్చింది? అది బాగా నచ్చింది. యాక్షన్ అయ్యి బాగుంది. బాగుంది. ఏమి నచ్చింది సినిమాని? అన్ని బాగుందండి. ఏది నచ్చిందంటే అన్ని నచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ అండి, చెప్పట్లేదు. జాన్వీ కపూర్ రామ్ చరణ్ కాంబినేషన్ ఎలా ఉంది? బాగానే ఉందండి, పర్వాలేదు. రామ్ చరణ్కి హిట్ పడినట్టేనా? హిట్ తప్పకుండా హిట్. యాక్షన్ ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. ఉందా? ఓవరాల్గా మనకి మీ అభిమానులు ఏం కోరుకుంటారు? అన్నీ ఉన్నాయి అందులో? ఉన్నాయి. చాలా బాగుంది. స్పోర్ట్స్ పరంగా అయితే చాలా బాగుంది. అంటే మేము గేమ్స్ ఆడతాం. నేను నేషనల్స్ ఆడతాను, వాలీబాల్ ఆడతాను. నేను నేషనల్స్ ఆడిందాన్ని. నాకు అనిపించింది ఇలా ఉంటుంది అంటే చాలా మోటివేషన్గా ఉంది. బాగుంది. అంటే లాస్ట్ న్యూస్లో పాలు అంటే ఓటమి ఎప్పుడు ఆగకూడదు అన్నది బాగా తెలిసింది. అంటే ఎంత కష్టం వచ్చినా ఎవరికి వెళ్ళాలి అంటే మనము మన కోసం కాకుండా మన ఊరి కోసం, మన రాష్ట్రం కోసం ఆడటం అనేది బాగుంది కాన్సెప్ట్. సినిమాలో ఎమోషన్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. యాక్షన్ ఎలా ఉంది? యాక్షన్ కానీ ఎమోషన్ కానీ అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. జాన్వీ కపూర్ రామ్ చరణ్ కాంబినేషన్ ఎలా ఉంది? బాగుంది కాంబినేషన్. అంటే హీరో లేకపోయినా పర్వాలేదు అన్నట్టు. అంటే మొత్తం రామ్ చరణే కనిపిస్తుంది. బాగుంది. పిల్లలకి లేడీస్కి బాగా నచ్చుతుంది. బాగా అంటే లేడీస్కి, స్పోర్ట్స్ పర్సన్స్కి, చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. మీ ప్రధానంగా స్పోర్ట్స్ ఆడతారండి? నేను వాలీబాల్ నేషనల్స్ ఆడినా. ప్రెసెంట్ ఇప్పుడు గోవాలో కూడా నాకు నేషనల్ పేరు మీ పేరు? గాలిదేవి యశస్వి. సినిమా చాలా బాగుంది. ఇప్పుడు అభిమానులకి సినిమా ఏ విధంగా నచ్చిందంట? సినిమా అయితే రామ్ చరణ్ పరంగా అయితే ప్రాణం పెడతారు అన్నడికి నిజంగానే పెట్టాడు. మూవీ అయితే జాన్వీ కపూర్ రామ్ చరణ్ కాంబినేషన్ ఎలా ఉందండి? హీరోయిన్ తక్కువ హీరోయిన్ అయితే కాంబినేషన్ మూవీ అయితే అవ్వాలి. సాంగ్స్ ఎలా ఉంది? సాంగ్స్ చాలా ఆల్బమ్ చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ పీక్స్ పీక్ లాంటి బీజం ఉంది. ఓవరాల్గా రామ్ చరణ్ కెరీర్లో ఇది ఒక బెస్ట్గా చెప్పొచ్చా? నెక్స్ట్ బ్లాక్ బస్టర్. ఎలా ఉంది? సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. అయితే ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? సినిమా సూపర్ ఉంది. పెద్ది ఎక్కడ చూసినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ పెద్ద సినిమా థియేటర్లో వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్తో ఎక్కడ చూసినా సరే దూసుకెళ్ళిపోతున్న సందర్భం అయితే కనబడుతుంది. అలాగే 2026 జనవరి తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ఒక హిట్ కూడా పడిన సందర్భం అయితే ఉంది. అలాగే మధ్యలో IPL రావడంతో జనాలకు థియేటర్ రావడం కూడా తగ్గించేసిన సందర్భం అయితే ఉంది. అయితే ప్రస్తుతం సమ్మర్లో జనాలు థియేటర్లకి భారీగా వచ్చినట్టు కూడా మనకు కనబడుతుంది. సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది. మనం ప్రస్తుతం అమలాపురం థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఈ సినిమా గురించి ఎలా ఉందనేది వాళ్ళని అడిగి తెలుసుకుందారండి.